పౌర్ణమికి తెలుపు రంగులోను, అమావాస్యకి గోధుమ రంగులోను మారే అద్భుతమైన శివలింగాన్ని చూశారా? రంగులను మార్చే ఈ శివలింగాన్ని దర్శించుకుని ధరించాలంటే ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో గుడిపూడిలో ఉన్న శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి దేవాలయానికి వెళ్ళాలి. ఈ దేవాలయంలోని శివలింగాన్ని చంద్రుడు ఇక్కడ ప్రతిష్ఠించాడు. అందువల్ల చంద్ర కళలను అనుసరించి అమావాస్యకు గోధుమ రంగులో ఉండే శివలింగం క్రమంగా పౌర్ణమికి తెల్ల రంగులో మెరుస్తూ కనిపిస్తుంది. చంద్రుడు ప్రతిష్ఠించిన లింగం కాబట్టి ఈ శివుడిని సోమేశ్వరుడిగా కొలుస్తారు. విశాలమైన ప్రాంగణంలో ఎత్తైన గాలిగోపురంతో ఎంతో అందంగా ఈ దేవాలయం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో పంచారామాలుగా ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రాల్లో భీమవరం శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి దేవాలయం సోమారామంగా ప్రసిద్ధి. మిగతా పంచారామ క్షేత్రాలు: పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో ఉన్న క్షీరారామం శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి దేవాలయం. కాకినాడ జిల్లా సామర్లకోటలో ఉన్న కుమారరామం శ్రీ కుమారరామ భీమేశ్వర స్వామి దేవాలయం. కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో ఉన్న భీమారామం శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయం. పల్నాడు జిల్లా అమరావతిలో ఉన్న అమరారామం శ్రీ అమరేశ్వర స్వామి దేవాలయం. ఈ సోమేశ్వర స్వామి దేవాలయాన్ని తూర్పు చాళుక్య రాజైన మొదటి చాళుక్య భీముడు 9వ శతాబ్దంలో నిర్మించాడు. ఈ దేవాలయం గురించి బ్రహ్మాండ పురాణం, స్కంద పురాణం, భీమఖండం కావ్యంలో ప్రస్తావించబడింది. ఈ శివాలయం గర్భగుడి పై అంతస్తులో అన్నపూర్ణాదేవి కొలువుదీరి ఉండటం ఈ దేవాలయం విశేషాల్లో ఒకటి. అమ్మవారి ఎదురుగా సింహవాహనం కూర్చుని ఉంటుంది. ఇటువంటి నిర్మాణం దేశంలో ఏ శివాలయంలోనూ కనిపించదు. హరిహరుల ఏకత్వానికి ప్రతీక ఈ సోమేశ్వర జనార్దన స్వామి దేవాలయం. ఈ శివాలయానికి క్షేత్రపాలకుడు మహావిష్ణువైన జనార్దన స్వామి. ఇక్కడ జనార్దన స్వామి శంఖ చక్ర గదాధరుడుగా అభయ హస్తంతో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఈ సోమేశ్వర జనార్దన స్వామి దేవాలయంలో పెళ్లి చేసుకుంటే ఆ జంట సుఖ సంతోషాలతో జీవితాంతం కలిసి ఉంటుంది. 7 అంతస్తులతో అద్భుతమైన శిల్ప సంపదతో కూడిన ఎత్తైన గాలి గోపురం, దాని చుట్టూ ఎత్తైన గోడ మధ్యలో దేవాలయాన్ని నిర్మించారు. గాలిగోపురం బయట ఎత్తైన రాతి స్తంభంపై నందీశ్వరుని విగ్రహం కూర్చుని దేవాలయాన్ని చూస్తూ ఉంటుంది.
గాలిగోపురం నుంచి లోపలికి వెళ్ళగానే ఎత్తైన ధ్వజస్తంభం బంగారు వర్ణంతో మెరుస్తూ ఉంటుంది. ధ్వజస్తంభం దగ్గర చిన్న నంది విగ్రహం ఉంటుంది. గర్భాలయం ఎదురుగా పెద్ద నందీశ్వరుని విగ్రహం కూర్చుని ఉంటుంది. నందీశ్వరుడికి మొక్కుకుని ముందుకు వెళితే ధవల కాంతులతో మెరిసిపోతూ సోమేశ్వర స్వామి లింగ రూపంలో దర్శనమిస్తారు. తారకుడనే రాక్షసుడి కంఠంలో ఉండిపోయిన ఆత్మలింగాన్ని కుమారస్వామి ఛేదించగా అది 5 ముక్కలయ్యి ఆంధ్రదేశంలో 5 చోట్ల పడి పంచారామాలుగా ప్రసిద్ధి చెందాయి. వాటిలో ఈ సోమారామం ఒకటి. సుమారు 3 అడుగుల ఎత్తులో ఉండే శివలింగం భక్తులను చూపు తిప్పుకోనివ్వదు. స్వామివారిని అభిషేకించి అలంకరించిన తరువాత సోమారామం మరింత శోభాయమానంగా దర్శనమిస్తుంది. స్వామివారి ఎడమ వైపున ఉన్న మందిరంలో పార్వతీదేవి కొలువుతీరి ఉంటుంది. అమ్మవారు అభయహస్తంతో చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తారు. పార్వతీదేవికి కుంకుమ పూజ చేసి మొక్కుకుంటే ఆమె అనుగ్రహం లభిస్తుంది. సోమేశ్వర స్వామి దేవాలయంలో అనేక చిన్న పెద్ద ఉపాలయాలున్నాయి. గాలిగోపురం నుంచి లోపలికి రాగానే కుడివైపున ఉన్న మందిరంలో సుబ్రహ్మణ్యుడు సర్పరూపంలో దర్శనమిస్తాడు. ఇక్కడ సర్పదోష నివారణ పూజలు చేసి విగ్రహాలను పాలతో అభిషేకిస్తారు. ఎడమ వైపున ఉన్న మందిరంలో సూర్య భగవానుడి విగ్రహం ఉంటుంది. నవగ్రహ మండపం దేవాలయ ప్రాంగణంలో ఉంటుంది. ఇక్కడ నవగ్రహ శాంతి పూజలు జరుగుతాయి. దేవాలయంలో ఆంజనేయ స్వామి, శ్రీకృష్ణుడు, కుమారస్వామి, శివలింగాలు, జంట సర్ప విగ్రహాల మందిరాలు దర్శనమిస్తాయి. సోమేశ్వర స్వామి దేవాలయం ఎదురుగా తూర్పున చంద్ర పుష్కరిణి ఉన్నది. దీనిని సోమగుండం అని కూడా పిలుస్తారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రిని ఇక్కడ అత్యంత వైభవపేతంగా జరుపుతారు. ఈ ఉత్సవాలను చూడటానికి 2 కళ్ళు సరిపోవు. స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఊరేగించి అరటిపళ్ళ గెలలతో అలంకరించిన రథంపై ఉంచి కొబ్బరికాయలు కొట్టి రథాన్ని వీధుల్లో తిప్పుతారు. ఈ రథోత్సవంలో వేలాది మంది భక్తుల శివనామ స్మరణతో వీధులు నిండిపోతాయి. స్వామివారికి అమ్మవారికి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుతారు. పల్లకీలో ఊరేగింపు చేస్తారు. రాత్రి మిలిమిట్లు గొలిపే విద్యుత్ కాంతుల అలంకరణలతో దేవాలయం అంతా వెలుగులతో నిండిపోయి ఉంటుంది. చంద్రపుష్కరిణిలో హంసవాహనంపై శివపార్వతుల్ని ఉంచి తెప్పోత్సవం కోలాహలంగా నిర్వహిస్తారు. ఆకాశం అంతా బాణచంచా మెరుపులతో భక్తుల ఆనంద పరవశ కేకలతో నిండిపోతుంది. పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి వార్ల దర్శనం సర్వపాపహరణం, మంగళ